సుహాసిని ఒక చిన్న గ్రామంలో సంతోషంగా జీవించేది. ఆమె రోజూ పచ్చటి పొలాలను చూస్తూ, నెమలి పాడే పాటలు విని, సాయంకాలం సమయం గడపేది. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు శ్రీనివాస్ తనకి గులాబీ రంగు చొక్కాలో కనిపించాడు. ఆయన శాంతమైన ముఖం, తేలికపాటి నవ్వు మరియు స్నేహపూర్వక స్వభావం చూసి సుహాసిని ఆకర్షించాయి. శ్రీనివాస్ కూడా సుహాసినికి ఆకర్షితుడయ్యాడు. సుహాసిని బడిలో కూర్చుని పుస్తకాలు చదవడం, పొలాల్లో పనులు చేయడం చూసి అతను చాలా ఇష్టపడ్డాడు. రోజూ ఆమెకు స్నేహపూర్వక సాహచర్యం అందించాడు. అతనితో మాట్లాడడం ఆమెకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. తీరిగ్గా శ్రీనివాస్ తన ప్రేమను వ్యక్తం చేసే నిర్ణయం తీసుకున్నాడు. ఒక పచ్చని పొలంలో సూర్యాస్తమయ సమయానికి అతను సుహాసినిని చూడమాట తప్పకుండా తీసుకున్నాడు. సుహాసిని, నీ నవ్వు నాకు కాంతివంతంగా కనిపిస్తుంది. నీతో జీవితం పంచుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది అని శ్రీనివాస్ చెప్పాడు. సుహాసిని ఆకర్షితమై సంతోషంగా నవ్వింది. మా మధ్య ఈ ప్రేమ మనకు శాంతి, ఆనందం తీసుకురావాలని ఆశిస్తున్నాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అతనిని ఉత్సాహంతో ఆమె చేతిని పట్టుకుని 2 వారాల తర్వాత ఒక వేడుక జరుపుకున్నారు. వారి ప్రేమ రోజు రోజుకు పెరుగుతూ జీవితాన్ని ఆనందంగా సాగింది.